ఇప్పటికి షెడ్లలో 108 కుయ్యో మొర్రో అంటూ ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు, నెట్వర్క్ నిర్వహణ, టైర్లు, బ్యాటరీల సమస్యలతో వాహనాలు షెడ్లకే పరిమితం, మరమ్మతులతో ఎక్కడికక్కడ ఆగిపోతున్న అంబులెన్సులు, ఆపద్బాంధవి సేవలు అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు. అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాలు ఎదురుచూపులు. శ్రీకాకుళం జిల్లాలో నడి రోడ్డుపై కన్నుమూసిన క్షతగాత్రులు. ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కార్ అలసత్వం. 104, 108 సేవల నిర్వహణను స్కామ్గా మార్చేయడంపై అలజడి. 108 అంబులెన్సుల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లు. దిగ్భ్రాంతికర వాస్తవాల వెలుగులోకి ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కార్ ఉరివేస్తోంది. కుయ్ మోగబోతోంది. నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్సుల జాడలేక ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. 108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం. ప్రభుత్వ అస్మర్థతతో రోడ్డు ప్రమాదాల, క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు. 108 రాకపోవడంతో గర్భిణులు ఆటోలను ఆశ్రయిస్తుంచడం, సకాలంలో వైద్యం అందక ఆటోలోనే పసిగుడ్డు ప్రాణాలు వేడటం, రోడ్డుపై రైమంటూ పరుగులు తీయాల్సిన ఆపద్బాంధవి నిస్సహాయంగా షెడ్లకే పరిమితం కావడం. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో క్షతగాత్రుడు నడి రోడ్డుపైన ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా అలజడి రేగుతోందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దోపిడీ అంచనా